వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మొన్నటి ఎలక్షన్స్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాజీనామా చేసిన 4 ఎమ్మెల్సీలకు 5వ వాడిగా తోడయ్యారు రాజశేఖర్. ఇప్పటివరకు పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. అయితే వైసీపీ మూలాలున్న స్పీకర్ మోషన్ రాజు వీళ్ల రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు. మొత్తంగా ఇప్పుడాయన ఆమోదించాల్సి ఉన్న రాజీనామాల సంఖ్య 5కు చేరినట్టయింది. మర్రి రాజశేఖర్ది రాజకీయ కుటుంబం. ఆయన మామ సోమేపల్లి సాంబయ్య ప్రొఫెసర్గా ఉండి కాంగ్రెస్తో రాజకీయ జీవితం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా 3 గెలుపులు, 3 ఓటములు నమోదు చేసుకున్నారు. 2004లో ఆయన వారసుడిగా పోటీ చేయాలనుకున్న మర్రి రాజశేఖర్కు అవకాశం దక్కలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన కాంగ్రెస్ ఆయనను పార్టీలో చేర్చుకుంది. 2009లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయాక వైసీపీ ఏర్పడినప్పుడు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ 2014 ఎన్నికల్లో ఆయన ప్రత్తిపాటి పుల్లారావు మీద ఓడిపోయారు. 2019లో మళ్లీ పోటీ చేయాలనుకున్న విడుదల రజనీ కారణంగా సీటు దక్కలేదు. ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తారని జగన్ సర్ది చెప్పారు. ఆ విధంగా ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అని రుజువు చేస్తూ విడుదల రజని ఆ చిలకలూరిపేట సీటు ఎగేసుకుపోయారు. 2023లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సగం హామీ నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. పైగా అదే నియోజకవర్గంలో గెలిచిన విడుదల రజనీకి మంత్రి పదవి ఇవ్వటం సహజంగానే రాజశేఖర్ను తీవ్రంగా నిరాశపరిచింది. 2024 ఎన్నికలప్పుడు విడుదల రజనీ గుంటూరుకు వెళ్లినప్పుడైనా అవకాశం వస్తుందని రాజశేఖర్ ఆశించారు. కానీ గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుకు చిలకలూరిపేట టికెట్ ఇవ్వటం మరింత బాధించింది. అప్పటికీ రాజశేఖర్ నోరు మెదపలేదు. పార్టీ ఘోర పరాజయం తర్వాత కూడా చిలకలూరిపేట బాధ్యతలు ఇవ్వకుండా మళ్లీ రజనీని దిగుమతి చేయడంతో రాజశేఖర్ మనసు విరిగిపోయింది. జగన్కు తన మీద మోజు తీరిందని ఆయనకు అర్థమైంది. ఈ పరిస్థితుల్లో మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ నిర్ణయాన్ని విరమించుకోవాల్సిందిగా వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి 2023లో ఎమ్మెల్సీ అయిన రాజశేఖర్ పదవీకాలం 2029 వరకు ఉంది. అయినా సరే ఎమ్మెల్సీ పదవితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారంటే ఆయనకు తెలుగుదేశం నుంచి స్పష్టమైన హామీ ఉందని భావిస్తున్నారు. కమ్మ కులస్తుడైన మర్రి రాజశేఖర్ వలన ప్రత్తిపాటి పుల్లారావుకు మరింత అండ లభిస్తుందని విశ్లేషకుల అంచనా. వైసీపీ ఎమ్మెల్సీలు 4 ఇప్పటికే రాజీనామా చేసి ఉండగా కౌన్సిల్ చైర్మన్ మోషన్ రాజు ఇంకా వాళ్ల రాజీనామాలు ఆమోదించలేదు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామాతో పాటు తమ రాజీనామాలు కూడా ఆమోదించాలంటూ 3 ఎమ్మెల్సీలు కౌన్సిల్ చైర్మన్ సమక్షంలో నినాదాలు చేయటం విశేషం. అయినా కౌన్సిల్ చైర్మన్ స్పందించలేదు. ఆమోదిస్తే మరికొంతమంది కూడా అదే బాటలో రాజీనామా చేస్తారన్న భయం వైసీపీలో ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిర్మాణాన్ని పరిశీలిస్తే మొత్తం 58 మంది సభ్యులున్నారు. వీళ్లలో ఎమ్మెల్యేలు ఎన్నుకునేవారు 20 మంది, స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునేవారు 20 మంది, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి 5, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి 5, కలిసి 50 మంది కాగా వివిధ రంగాల ప్రముఖులు 8 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఆ విధంగా 58 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను కలుపుకున్నా కూడా ఇప్పుడు శాసనమండలిలో కూటమి బలం 30% లోపే ఉంటుంది. రాజీనామా చేసి చైర్మన్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న 5 రాజీనామాలు ఆమోదం పొంది వాళ్లు మళ్లీ టీడీపీ నుంచి ఎన్నికైనా ఇంకో 2 ఏళ్ల దాకా కౌన్సిల్లో తెలుగుదేశం మెజార్టీ సాధించే అవకాశాలు లేవు.